వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. బాగా ఎండలు మండిపోతున్నాయి గదండీ! ఈ వేసవిలో బాడీని కూల్ చేసేటటువంటి ఒక బెస్ట్ డ్రింక్ చెప్తాను మీకు. పిల్లలకి ఇంట్లో ఖచ్చితంగా చేసివ్వండి. పిచ్చ పిచ్చగా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్క గ్లాస్ తాగితే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే ఈ రాయల్ యాపిల్ కస్టర్డ్ మిల్క్‌ని మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. చూపిచ్చేస్తాను రండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక 12 బాదం పప్పులు, 12 దాకా జీడిపప్పులు వేసుకొని, ఈ డ్రై ఫ్రూట్స్ నానడం కోసం వేడి నీళ్లు పోసుకోండి. వేడి నీళ్లు పోసుకుంటే బాదం పప్పు పైన తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట. దీంట్లోనే నేను ఒక 3 ఖర్జూరం వేసుకుంటున్నానండి. దీంతో పాటు మీరు ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు మీ ఇష్టము. ఖర్జూరం కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇవన్నీ బాగా నాననివ్వండి. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపు ఇవి కాస్త నానతాయి పక్కన పెట్టేసి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజలు వేసుకొని, నీళ్లు పోసి ఈ సబ్జా గింజల్ని నానబెట్టుకోండి. ఓ 10 నిమిషాలు నానితే బాగా నానుతాయి. ఇవి సమ్మర్‌లో తీసుకోవడం వల్ల బాడీకి బాగా చలువ చేస్తుందండి. ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ముప్పావు లీటర్ దాకా పాలు పోసుకుంటున్నాను. చిక్కటి పాలు తీసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఈ పాలల్లో చక్కెర వేసుకోవాలి. చక్కెర నేనిక్కడ 1/3 కప్ వేస్తున్నానండి. హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే హాఫ్ కప్ చక్కెరైనా వేసుకోవచ్చు. మీరు ఎంత స్వీట్ తినగలరో దాన్ని బట్టి వేసుకోండి చక్కెరని. చక్కెర వేసుకున్న తర్వాత ఇలా కలిపి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 పొంగులు రానివ్వండి పాలని. ఈ పాలు కాగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. నేనిక్కడ వెనిల్లా కస్టర్డ్ తీసుకున్నాను. వెనిల్లా అయితేనే ఫ్లేవర్ బావుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్‌లో ఒక పావు కప్పు దాకా పాలు పోసుకొని, కస్టర్డ్ పౌడర్ ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. మీరు కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు. లేదా మామూలు పాలైనా పోసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు చూడండి కస్టర్డ్ పౌడర్ అనేది పాలల్లో బాగా కలిసిపోయింది గదా! ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్‌ని తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలు గూడా ఒక 2 పొంగులొచ్చాయండి. ఈ విధంగా మరిగితే సరిపోతుంది. మరి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఒక 2 పొంగులొచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్‌ని మరొకసారి కలపండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. కలిపిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు కొద్ది కొద్దిగా పాలల్లో పోసుకొని కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మీకు కొద్దిగా చిక్కబడుతూ వస్తుందనమాట. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఇలా కలుపుకుంటూ ఒక 3, 4 నిమిషాలన్నా మరగనివ్వండి పాలని. ఇప్పుడు ఒక 4 నిమిషాలు మరిగించాను నేను. ఈ విధంగా చిక్కగా వచ్చాయండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, స్టవ్ పైనుంచి ప్యాన్‌ని దించేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లారనివ్వండి. తొందరగా చల్లారుతాయి ఫ్యాన్ కింద పెడితే. ఇవి చల్లారేలోపు ఏం చేస్తారంటే, మనం ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పులు, జీడిపప్పులున్నాయి గదా! వీటిల్లో నుంచి బాదం పప్పుల్ని ఇలా తీసేసి పైన తొక్కను తీసేసేయండి. బాదం పప్పులన్నింటికి ఈ విధంగా తొక్కను తీసి పెట్టుకోండి. మనం వేడి నీళ్లు పోసాం గాబట్టి ఈజీగా పైన తొక్కనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని బాదం పప్పులకి తొక్కను తీసిన తర్వాత ఈ నీళ్ళతో సహా మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక అరకప్పు పాలు గూడా పోసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ ఉంది గదా! ఇది బాగా చల్లారిందండి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఏదైనా బౌల్‌లోకి తీసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతే బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అన్నింటిని మిక్సీకి వేసుకున్నాం గదా! ఆ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ మొత్తాన్ని పోసుకోవాలి. అలాగే ఆల్రెడీ మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా గింజలున్నాయి గదా! వాటిల్ని గూడా పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి ఈ బౌల్‌ని పక్కనుంచండి. ఇప్పుడు ఇలా ఒక 2 యాపిల్స్ తీసుకోండి. వీటిల్ని పైన తొక్కను తీసేస్తున్నాను నేను. రాయల్ గాలా అని దొరుకుతాయి గదా మనకి. ఆ యాపిల్స్ అయితే మీకు స్వీట్ బావుంటుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి ఈ యాపిల్స్ అయితే. ఇలాంటి యాపిల్స్‌ని తీసుకోవాలి. నేను ఇవే యాపిల్స్ ఏసుకోండి అని ఏం చెప్పడం లేదు. మామూలు యాపిల్స్ తీసుకున్నా గానీ కొద్దిగా స్వీట్‌గా ఉన్న యాపిల్స్ ఏసుకుంటే టేస్ట్ బావుంటుందనమాట. ఇలా తొక్కను మొత్తం 2 యాపిల్స్‌కి తీసిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు తురుముకోండి. ఈ యాపిల్స్‌ని మీరు ఫస్టే తురిమి పెట్టుకుంటే కొద్దిగా కలర్ మారుతాయండి. అందుకని లాస్ట్‌లో తురుముకోమని చెప్తున్నాను. ఇలా తురిమిన ఈ యాపిల్ తురుముని ఈ కస్టర్డ్ మిల్క్‌లో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. చల్లగా తాగితే చాలా బావుంటుంది టేస్ట్. మీకు పంటి కింద అక్కడక్కడ ఈ యాపిల్ తురుము తగులుతూ సూపర్ ఉంటుందండి టేస్ట్. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్‌ని కొన్నిటిని సన్నగా కట్ చేసైనా కలుపుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చల్లగా ఉంది. గ్లాస్‌లో పోసిస్తుంటే పిల్లలైతే ఇంకా కావాలని తాగారండి. అంత బావుంది టేస్ట్. తప్పకుండా ఈ సమ్మర్‌లో మీరు కూడా మీ పిల్లలకి చేసివ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. మంచి హెల్తీ రెసిపీ గూడా. ఇంకా చూడ్డానికి బావుండాలంటే పైన కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసివ్వండి. అంతే అండి.
చూడండి ఎంత యమ్మీగా ఉందో చూస్తుంటేనే తాగాలనిపిస్తుందా? తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశీఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.